బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య అంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఇక దీనికి సంబంధించి పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేశారు. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ప్రవీణ్ ది హత్య అంటూ హర్ష కుమార్ కమెంట్లు చేశారు. హత్య అయితే ఆధారాలు ఇవ్వాలని, ఫోటోలు లేదంటే సీడీ రూపంలోనైనా ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే వినకుండా, ఆధారాలు ఇవ్వాలని చెప్పినా సరే వినకుండా మళ్ళీ ఆరోపణలు చేయడంపై కేసు నమోదు చేశారు. రాజానగరం పిఎస్ లో ఆయనకి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఎస్ శంకర్, అయితే ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఒకవేళ హత్య అంటూ కూడా మీరు నిరూపిస్తే, ఏదైనా ఆధారాలు ఇస్తే, దీనికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరారు. అయితే ఆధారాలు ఇవ్వకపోవడంతో మరిన్ని ఆరోపణలు కూడా చేయడంతో ఆయనకి పోలీసులు నోటీసులు జారీ చేశారా? చూసుకున్నట్లయితే ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి అనేక మంది అనేక కోణాల్లో ఆరోపణలు చేశారో, అయితే ఈ నేపథ్యంలోనే రాజమండ్రి వేదికగా చూసుకున్నట్లయితే మాజీ ఎంపీ హర్ష కుమార్ అయితే అనేక ఆరోపణలు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా కూడా ఆయన ఇది పాస్టర్ ప్రవీణ్ హత్య కాబడ్డారు, ఆయన నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటూ కూడా విలేకరుల సమావేశంలో చెప్పడం, అది కొన్ని పత్రికల్లో కూడా పబ్లిష్ అవడంతో అయితే పోలీసులు అతనికి నోటీస్ ఇచ్చారు. రాజానగరం పిఎస్ లో ఆల్రెడీ దీనికి సంబంధించి 136 క్రైమ్ నెంబర్ 136/2025 కింద అండర్ ద సెక్షన్ ఆఫ్ 194 BNSS కింద అయితే కేసు నమోదైంది. అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆధారాలని పోలీసు దర్యాప్తు జరుగుతుంది. దీని మీద పోలీసు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న ఆధారాలను పోలీసుకి ఇవ్వాలంటూ కూడా 26వ తేదీన ఆయనకు ఒకసారి నోటీస్ సర్వ్ చేశారు. 27వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు దీనికి సంబంధించి మొత్తం 28వ తారీఖున ఆయనకి సర్వీస్ నోటీస్ సర్వ్ చేశారు. అదేవిధంగా 29వ తారీఖు 5 గంటల లోపు ఆయనకి పూర్తిగా దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయాలంటూ కూడా పోలీసులు కోరిన పరిస్థితి గతంలో చూసాం. అయితే ఒక్కసారి నోటీస్ ఇచ్చినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వకపోవడం తోటి ఈ రోజు మళ్ళీ 1వ తారీఖు, ఈ రోజు ఏప్రిల్ 1వ తారీఖున మళ్ళీ ఆయనకి నోటీస్ అయితే సర్వ్ చేశారు. ఎందుకు మీరు పదే కామెంట్ చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన ఆధారాలను ఎందుకు పోలీసుకి ఇవ్వట్లేదంటూ కూడా మళ్ళీ తిరిగి ఒకసారి గతంలో కూడా మీకు నోటీస్ ఇచ్చాం. సంబంధించి ఈ కేసుకి సంబంధించి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మీరు ఆ పోలీస్ కి సబ్మిట్ చేయాలంటూ కూడా మళ్ళీ పోలీసులు నోటీస్ ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. అయితే హర్ష కుమార్ మాత్రం ఆయన స్టైల్లో మీరు నాకు నోటీస్ ఇవ్వడం కాదు, నోటీసులు ఇచ్చుకుంటూ మీరు సరిపెట్టడం కాదు, 100కి 99% ఇదే యాక్సిడెంట్ అని నమ్మిన 1% మాత్రం నాకున్న అనుమానాలను పోలీసులు నిర్వృత్తి చేయాలి, ఇదే లా అంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేసినట్టు పోలీసులతో మనకు సమాచారం అందుతుంది. అదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే మీరు నాకు నోటీస్ సర్వ్ చేయడం కాదు, నేనే రేపొద్దున రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి పోలీసు సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ కేసుకి సంబంధించి 2 సార్లు హర్ష కుమార్ కి నోటీస్ ఇవ్వడం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. వినయన శంకర్, మరి రేపు హర్ష కుమార్ విచారణకి వెళ్ళబోతున్నారా? హర్ష కుమార్ వెళ్తారా, లేకపోతే ఆయన పోలీసులతోటి చెప్పినట్లుగా మనకి సమాచారం ఏదైతే అయిందో అలాగే ఆయన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆయనకున్న డౌట్లన్నీ, అంటే పోలీసులు ఎట్లా ఎంక్వైరీ చేశారు, ఏంటి, ఏ సమయంలో ఏమల్లి ఆ వెహికల్స్ డీటెయిల్స్ కావచ్చు, అంటే 4 కార్లకు సంబంధించిన వెహికల్ డీటెయిల్స్ అయితే మీడియాకి రిలీజ్ చేయలేదు కాబట్టి పోలీసు ఎట్లాంటి అనుమానాలు, అంటే వాటిని ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించిన డాక్టర్స్ సంబంధించింది కావచ్చు, అదేవిధంగా యాక్సిడెంట్ గా చెప్తారు కాబట్టి ఆ 4 వెహికల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని విషయాలని బహిర్గతం చేయలేదు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. సో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే ఎక్కువగా ఆయన ముందుకు వెళ్తారనే సమాచారం అయితే మనకు అందుతుంది. వినయన రైట్ శంకర్, థ్యాంక్ యూ. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై హర్ష కుమార్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేశారు. ప్రవీణ్ ది హత్య అంటూ హర్ష కుమార్ కమెంట్లు చేశారు. హత్య అయితే ఆధారాలు ఇవ్వాలని, ఫోటోలు లేదంటే సీడీ రూపంలో అయినా ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసులు ఆదేశాలు చేశారు. అయితే ఆధారాలు ఇవ్వాలని చెప్పినా సరే వినకుండా మళ్ళీ ఆరోపణలు చేయడంతో కేసు నమోదు చేశారు. రాజానగరం పిఎస్ లో 136/2025 ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే హర్ష కుమార్ కు విచారణకు కూడా రమ్మని కోరినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇప్పటికే సంచలనంగా మారిన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ హర్ష కుమార్ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంటూ కూడా ఆయన స్పాట్ కి వెళ్లి మాట్లాడారు. అయితే ఒకవేళ హత్య అయితే ఆధారాలు ఇవ్వాలని,
ఫోటోలైనా లేదంటే సీడీ రూపంలోనైనా ఇవ్వాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు చేశారు. ఇక ఆధారాలు ఇవ్వకుండా ఎంత చెప్పినా సరే వినకుండా మళ్లీ ఆరోపణలు చేయడంతో రాజమండ్రిలో ఆయనపై కేసు నమోదైంది. ఇక నోటీసులు కూడా జారీ చేశారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు 136/2025 కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.